మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కెన్ యోగా హెల్ప్ విత్ బ్యాక్ పెయిన్? ఎస్, యోగా డెఫినెట్లీ హెల్ప్స్ విత్ బ్యాక్ పెయిన్. దీనికి అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో కూడా నేను చెప్తాను. బ్యాక్ పెయిన్ అని దేన్ని అంటారో కూడా చెప్తాను. క్రానిక్ బ్యాక్ పెయిన్, సిబిపి అంటారు. అంటే కనీసం 3 నెలలు ఒక మనిషికి బ్యాక్, లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్ కనుక పెయిన్ కాన్స్టెంట్గా ఉంటే దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు. కొంతమందికి కొంచెం సేపే ఉండి పోతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం సేపు ఉండి పోతూ ఉన్న దాన్ని త్వరగా మీరు నయం చేసుకోకపోతే క్రానిక్గా ఉంటుంది. దాన్నే క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు. కొన్ని రోజులు ఉండే పెయిన్కి పెద్దగా ఎవరు సఫర్ అవ్వరు. అది అలా ప్రొలాంగ్ అయితేనే చాలా మంది సఫర్ అవుతారు. అసలు క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? పువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. పువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ హెల్త్, ఇట్స్ ఆల్సో మెంటల్ హెల్త్. రీసెర్చర్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, బ్యాక్ పెయిన్ అనేది ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, పువర్ మెంటల్ హెల్త్, యాంగ్జైటీ, డిప్రెషన్, పానిక్ అటాక్స్, మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవటం వల్లే మస్కులోస్కెలిటల్ ఎయిల్మెంట్స్ అనేవి వస్తాయి. అంటే మజిల్స్, స్కెలిటల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయి ఉన్న శరీరంలో ఇష్యూస్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. బ్యాక్ పెయిన్ అనేది కూడా వన్ ఆఫ్ ద మస్కులోస్కెలిటల్ ఎయిల్మెంట్. సో మెంటల్ హెల్త్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ బ్యాక్ పెయిన్. ఎప్పుడైతే ఒక మనిషి స్ట్రెస్కి గురవుతాడో, ఆ స్ట్రెస్ని త్వరగా నయం చేసుకోవడం, లేదా ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు, మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఒకే పాస్చర్లో ఎక్కువసేపు కూర్చోవడం, ఒకే పాస్చర్లో నించోవటం, వ్యాయామాలు లేకపోవటం, మంచి ఫుడ్, ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం, దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ తగ్గుతూ వస్తుంది. మజిల్స్ ఫ్లెక్సిబుల్గా, బాడీ ఫ్లెక్సిబుల్గా లేకపోతే ఒకే పాస్చర్లో కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల స్టిఫ్నెస్ అనేది వచ్చేస్తుంది. స్టిఫ్నెస్ వచ్చేయడం వల్ల బాడీలో టాక్సిన్స్ అనేవి త్వరగా ఫ్లష్ అవుట్ అవ్వవు. దీనివల్లే బాడీ పెయిన్స్ డెవలప్ అవటం కానీ, లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ప్రాపర్గా ఫ్లో అవ్వకపోవటం వల్ల మోర్ హెల్త్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, అబ్డామినల్ ఏరియాలో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవటం, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ రావటం, ఇండైజెషన్ రావటం, కాన్స్టిపేషన్ రావటం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి దీని నుంచే స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఎప్పుడు కూడా శారీరకంగా వ్యాయామాలు ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి. నడుము, కటి భాగం అంటారు దీన్ని, నడుము భాగాన్ని కదిలిస్తూ ఉండాలి వ్యాయామాల రూపంలో. నడుము తిప్పడం కానీ, ముందు కొంగడం, వెనక్కి వంగడం, పక్కకు వంగడం, ఏదో ఒకటి మీకు వచ్చినంత ఎక్సర్సైజెస్ ఎంతో కొంత చేయాలి. ఎప్పుడైతే ఇలా చెయ్యరో ఈ ప్రాబ్లం అనేది క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోతే త్వరగా నయం చేయటం కష్టమవుతుంది. స్పైన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. టెయిల్ బోన్ కానీ, లంబార్ సేక్రల్ ఏరియా స్పైన్ ఇష్యూస్ కనుక స్టార్ట్ అయితే ఇంకా అసలు ఫార్వర్డ్ బెండింగ్ చేయలేరు. ఫార్వర్డ్ బెండింగ్ చేయలేకపోతే మీరు చేసే పనులలో కూడా క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఈ మధ్య కాలంలో ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 25 years 30 years లోపు ఉన్న వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు. ఎందుకు? ఒకప్పుడు 70-80 years వచ్చినా కూడా చక్కగా కింద కూర్చొని ఆసనాలు వేసుకొని వంటలు వండుకునే వాళ్ళు. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము ఫ్రీగా మోషన్ అనేది కమోడ్ మీద వెళ్తున్నాం కానీ మలాసనాలో వెళ్ళట్లేదు. మలాసన అంటే మన ఇండియన్ టాయిలెట్ సిట్టింగ్ పాస్చర్. ఆ పాస్చర్ ప్రతి ఒక్కరూ చేయండి. ఎందుకంటే ఇది యోగా క్వశ్చన్స్ ని క్లియర్ చేసే సెషన్ డెఫినెట్ గా. కానీ ఈ ఒక్క ఆసన నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. ఏ వయసు వచ్చినా ప్రతిరోజు 2 నిమిషాలు మలాసనలో కూర్చోడానికి ట్రై చేయండి. ఈ ఆసనలో కూర్చుంటూ ఉంటే మీకు బ్యాక్ పెయిన్ న్యాచురల్ గా తగ్గిపోతుంది, బరువు కూడా న్యాచురల్ గా తగ్గుతారు. ఎందుకంటే న్యాచురల్ గానే మెటబాలిజం అనేది యాక్టివేట్ అవుతుంది. ఆప్టిమం లెవెల్ కి మీ మెటబాలిక్ రేట్ అనేది డెవలప్ అవుతుంది. సో డైజెషన్, ఎక్స్క్రీషన్ అన్ని న్యాచురల్ గా జరుగుతూ ఉంటాయి. ప్లస్ the largest muscle group called psoas muscle group is located from the mid of the abdomen to the mid మన థైస్ వరకు. ఈ ఏరియా మొత్తం ఒక లార్జెస్ట్ మజిల్ గ్రూప్ ఎక్సర్సైజ్ చేయలేదనుకోండి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ మజిల్ గ్రూప్ హోల్డ్ చేసే ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఇష్యూస్ వస్తాయి. సో మజిల్స్ హెల్దీ ఉంటే ఆర్గన్స్ కూడా హెల్దీ ఉంటాయి. కాబట్టి బ్యాక్ పెయిన్ గనక త్వరగా నయం చేసుకోకపోతే అబ్డామెన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఎలా నయం చేసుకోవాలి?
పాస్చర్ కరెక్ట్గా పెట్టుకోవాలి, సరిగ్గా కూర్చోవటం, హెడ్ నెక్ పొజిషన్, షోల్డర్స్ పొజిషన్, బ్యాక్ పొజిషన్ ఎలా ఉందో కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. 40 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చుంటున్నారు అనుకోండి, మధ్య మధ్యలో లేసి సిటప్స్ చేయటము, నేను చెప్పినట్టు మలాసన చేయటము, ఫార్వర్డ్ బెండింగ్ చేయటం, బాడీ తాడాసనలో స్ట్రెచ్ చేసుకోవడం, కాసేపు కదిలి మళ్ళీ పని చేసుకోవచ్చు. కంటిన్యూస్ గా కూర్చోవాలని లేదు. అగైన్ సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఏంటంటే, ఒక మనిషి ఒకే పాస్చర్ లో కంటిన్యూస్ గా ఉంటే మెటబాలిక్ రేట్ అనేది పడిపోతూ ఉంటుంది, ప్రతి గంటకి పడిపోతూ ఉంటుంది. సో మీరు ఎన్ని గంటలు కంటిన్యూస్ గా కూర్చుంటే మీ మెటబాలిక్ రేట్ అంత పడిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి 45 minutes కి ఒక్కసారి లేచి చిన్నగా బాడీని అటు ఇటు కదిలించడం, లేదా కంటిన్యూస్ గా నించున్న వాళ్ళు కాసేపు కూర్చోవడం అనేది ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైతే ఇలా చేస్తారో బ్యాక్ పెయిన్ కూడా నిదానంగా తగ్గుతుంది. శవాసనాలో కూడా చక్కగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కాసేపు ప్రతి 2-3 గంటలకు ఒక్కసారి శవాసనం ఒక 5 నిమిషాలు వేసారంటే కూడా బ్యాక్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అసలు బ్యాక్ పెయిన్ వచ్చేదే ఎందుకు? బ్యాక్ మజిల్స్ కి రెస్ట్ లేకపోవడం వల్ల. సో రెస్ట్ ఇస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ కూడా కంప్లీట్ గా తగ్గుతుంది. ఈ పాయింట్ లో మీకు ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తాను. ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో జరిగిన ఒక రీసెర్చ్ అన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఇంటిగ్రల్ హెల్త్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ కలిసి ఒక 4 weeks రీసెర్చ్ చేశారు. 20 మంది మీద 2 గంటలు యోగా చేయించారు వీళ్ళతోటి. బ్యాక్ పెయిన్, సీవియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ప్రతిరోజు 2 గంటలు రీసెర్చ్ చేశారు, యోగా చేపించి 4 weeks కి. 4 weeks తర్వాత డ్రాస్టిక్ గా వాళ్ళ చేంజ్ లో వాళ్ళకి ఆ బ్యాక్ పెయిన్ కంప్లీట్ గా నయం అవ్వడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సింది, కనీసం 3 నెలలు యోగా చేయండి. 3 నెలలు యోగా చేయండి. నచ్చినా నచ్చకపోయినా మీ శరీరానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే మటుకు చేయండి. మీ శరీరంలో మార్పులు రాకపోతే తర్వాత యోగా చేయకండి. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో బ్యాక్ పెయిన్ కి కూడా ప్రతిరోజు యోగా చేయండి. 4 వారాలు అంటే ఒక నెల రోజుల పాటు యోగా చేయండి. బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా తగ్గుతుంది.